హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో రోజు రెసిపీ వచ్చేసి దొండకాయ పెసరపప్పు కర్రీ. సింపుల్గా ఎలా చేయాలో చూసేద్దాము. దానికైతే టమాటోస్, ఆనియన్స్, పచ్చిమిర్చి, దొండకాయ ముక్కలు, ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు కావాలి. తర్వాత కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు వేసుకొని చిటపట్లాడిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. అది మంచిగా బ్రౌన్ అయిన తర్వాత అందులోని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా పచ్చివాసన పోయేంత వరకు కలిపేసుకోవాలి. పచ్చివాసన పోయిన తర్వాత అందులోనే పసుపు వేసేసుకొని మంచిగా కలిపేసుకున్న తర్వాత అందులోనే కరివేపాకు కూడా వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. దాని తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు అయితే ఆ పోపులో వేసేసుకొని మంచిగా ఒక 2 minutes అయితే ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం సేపు అయితే ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలన్నీ వేసేసుకొని పోపు అంతా కలిసిపోయేలా మంచిగా కలిపేసుకోవాలి. దొండకాయ ముక్కలు అన్నీ కలిసిపోయేలా మంచిగా కలిపేసుకొని ఒక 2 minutes అయితే మూత పెట్టి అట్లా మగ్గనివ్వాలి. మరొకసారి కలిపేసుకొని మంచిగా కలిపేసుకున్న తర్వాత అవైతే కొంచెం ఫ్రై అవుతూ ఉంటాయి ఆయిల్లో. దాని తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు కూడా యాడ్ చేసేసుకొని దానిపైనే కారము, ఉప్పు చల్లేసుకున్న తర్వాత మంచిగా కలిపేసుకోవాలి. పచ్చిమిర్చి ఎక్కువగా వేసుకుంటే కారం తక్కువగా వేసుకోండి, లేదంటే పచ్చిమిర్చి తక్కువ వేసుకున్న కారం ఎక్కువగా వేసుకున్నా సరిపోతుంది. మీ ఇష్టం, మీరు ఎలా వేసుకుంటే అలాగే వేసుకోండి. కారం అయితే చూసుకొని వేసుకోండి. సో అలా మూత పెట్టి కాసేపు అయితే కలిపేసుకోవాలి. అలాగే కాసేపు ఆయిల్లో అవి ఫ్రై అయిన తర్వాత అందులోనే కాస్త వాటర్ వేసేసుకొని మంచిగా కలిపేసుకొని ఉడకనివ్వాలి. సింపుల్గా అయితే కర్రీ రెడీ అయిపోతుంది. ఒక 5 to 10 minutes అయితే కర్రీని మంచిగా మసలనివ్వాలి. ఆ వాటర్లోనే మంచిగా దొండకాయ అనేది ఉడికిపోతుంది. సో దాంట్లోనే జీలకర్ర, మెంతుల పొడైనా లేదంటే ధనియాల పొడైనా వేసేసుకొని మంచిగా కలిపేసుకొని కర్రీని అయితే మంచిగా మసలనివ్వాలి. దొండకాయ ముక్కలు ఉడికేంత వరకు, పప్పు కూడా ఉడికేంత వరకు మంచిగా మసలనిస్తే పప్పు అయితే ఈజీగా రెడీ అయిపోతుంది. చూడండి, దాంట్లోనే లాస్ట్కి కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. సో చాలా ఈజీగా సింపుల్గా రెడీ అయిపోయింది కదా. సో మీరు ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. నా ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.